బడుల్లో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ TPS ను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 15 కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన మైదానంలో సరదాగా విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు. తెలంగాణలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్ఫూర్తినిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్ వేశామని తెలిపారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ బడుల్లో చదివి IAS, IPS, CMలు అయిన వాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషి అనే ఆలోచన పోవాలన్నారు. మా కుటుంబంలో ఆర్థికంగా ఉన్న విద్యా అవకాశాలు లేకపోవడం, సొంత గ్రామంలో 5వ తరగతి వరకు ఉండడం వల్ల 6వ తరగతి చదవాలంటే కూడా పక్క గ్రామానికి వెళ్ళి చదువుకునే పరిస్థితులు. అయినా చదువు వదలకుండా చదువుకున్నాం, పట్టభద్రులమైనాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న నేను 17 సంవత్సరాలు తిరగకంటే ముందే రాజకీయాలలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన PV నరసింహారావు గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాడు. అందుకే విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే చిన్నతనం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే IASలు, IPSలే కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు అని మీ కళ్ళ ముందరనే ఉదాహరణలు ఉన్నాయి. ఆరుట్ల పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా నిర్మించామని తెలిపారు. విద్యాశాఖపై ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని, అందరి అపోహలు తొలగించేందుకే TPSలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విమర్శించే వాళ్లను మా సర్పంచ్ ఆహ్వానించి అందరికి చూపించండి ఎంత అద్భుతంగా ఆరుట్ల పాఠశాల నిర్వహిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక రోల్ మోడల్గా ఆరుట్ల ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి నిలిచిందో మా ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్ గారు ఎవరైతే విమర్శిస్తున్నారో విమర్శకులకు చూపించాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ నలుమూలల ఈరోజు 27 లక్షల మంది డే స్కూల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో 27 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన స్కిల్స్ని అందించడంతో పాటు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కృషి చేస్తుంది. విద్యా కిట్లలో కుంభకోణం జరిగిందన్న హరీష్ రావు ఆరోపణల్ని సీఎం రేవంత్ ఖండించారు. 680 కోట్ల టెండర్లలో 2,000 కోట్ల స్కామ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచిస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని IPS అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. జాలిపడి వదిలేయడం తప్ప నేను విమర్శ చేయదలుచుకోలే. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని సీఎం అన్నారు. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు.